బాగు కాదు, మా బాగే మాకు ముఖ్యమని మరొకసారి నిరూపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకుంటే మాకేదో మంచి జరిగిపోతుంది, ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఒక మార్పు వస్తుందని ఏదో నమ్మి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీని కూడా సూపర్ 6 అని చెప్పి ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేసుకోలేదనే మరొకసారి 6 నెలల కాలంలో మళ్ళీ మనం మోసపోయాలని కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నేడు గతంలోని ఒకసారి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి ఆఖరికి కడపకి, పులివెందలకు కూడా, మహానాడులో కూడా చెప్పారు విద్యుత్ ఛార్జీలు మేము తగ్గించాము, అసలు సోలార్ సిస్టమే కనిపెట్టింది నేను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ 2 రూపాయలకి 3 రూపాయలకి యూనిట్ ఛార్జీలు తీసుకొస్తా అని చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా నిజంగా ఇది నిజమేమో అని నమ్మి మరి ఆయన గెలిపించుకున్నారు. మరొకసారి మోసపోయామని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా. మరి ప్రతి ఒక్క ఇంటిపైన గ్రిడ్లు పెడతామని, సోలార్ ప్యానెల్స్ పెడతామని, మీరు ఆ విద్యుత్తుని ఉపయోగించుకుంటూనే తిరిగి ప్రభుత్వమే మీకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తుందని నమ్మించిన ప్రభుత్వం ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం. మరొకసారి ప్రజలందరి పక్షాన ఉంటూ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, గతంలో ఉన్నట్టుగానే ఉచిత విద్యుత్ రైతులకు అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కూడా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రజలందరి పక్షాన నించని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కలిసికట్టుగా ఈరోజు ఈ నేటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మరి ఈరోజు దాసన్పేట వద్ద ఉండే ఎలక్ట్రికల్ ఏపీఈపీడీసీఎల్ దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వము మళ్ళీ స్పందించి గతంలో ఉన్నట్టు విధంగానే ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ తగ్గించాలని, యూనిట్ ఛార్జీలు తగ్గించాలని, ప్రజల పైన పడుతున్న భారం తగ్గించాలని, ఎలాగో ప్రజలపైన ఉండే ఫైనాన్షియల్ బర్డెన్ మీరు ఎలాగో తీయలేరు, కనీసం ఎక్స్ట్రా బర్డెన్ వేయకుండా దయించి ప్రభుత్వం అందరి పట్లన ఒకసారి ఆలోచన చేయాలని, సొంత లాభం వదిలి ప్రజలందరి గురించి ఆలోచన మరొకసారి చేయాలని ఈ నేటి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి అందుతుందని, మా విన్నపం ఆ ప్రభుత్వం వింటుందని, మళ్ళీ ఎలక్ట్రికల్ ఛార్జెస్ యూనిట్ ఛార్జీలు తగ్గుతాయని కూడా ఆశిస్తూ మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఇటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఎటువంటి సొంత లాభం లేకుండా ప్రజలందరి పక్షాన ఉంటూ ఆర్థికంగా మొట్టమొదటిగా ఒక మహిళ గౌరవం రెట్టింపయ్యే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. మాలాంటి ఎంతోమందికి సపోర్టివ్గా సొంతంగా బలం చేకూర్చే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. మళ్ళీ ఇటువంటి ప్రభుత్వం రావాలని వస్తుందని కూడా తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.